నమస్తే చిన్న, మీ పేరు? ఆనంద్. ఆనంద్, ఏం చేస్తుంటారు మీరు? ఆటో వేస్తుంటారు. సో ఎక్కడ ఉంటారు మీరు? ఏ నియోజకవర్గం? గంగవరం గాజువాక నియోజకవర్గం. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? ఐటీ చేసాం. ఐటీ చదివారు కానీ ఆటో తోలుతున్నారు. సో రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి పనులు కాకుండా ఉద్యోగాలు చేయగలరు అనుకుంటున్నారు? నాకు ఎవరికి నమ్మకం లేదండి. నోటాకి వేస్తాను. ఓకే. ఎందుకని నోటాకి? ఎందుకని నమ్మకం లేదు. ఎవరు వచ్చినా వేస్టే కదా. ఎవరు వచ్చినా నోటాకి వేస్తాను. ఎలా ఉంది ఈ పరిపాలన అయితే? ఎలా ఉంది చెప్పండి. ఏం చెప్తాం, అలా ఉంది. ఏది చెప్పినా వేస్టే. అంతే. ఏది చెప్పినా కదా. అంటే మీకు ఇలా అనిపించింది ఈ విషయంలో, ఇలా బాగాలేదు లేకపోతే ఇది బాగుంది అని ఉంటుంది కదా. బాగుంది అంత మార్చుతారా, బాగోలేదు అంత మార్చుతారా? ఏ చేయరు కదా. ఇంకెందుకు వేస్ట్ మాట్లాడు. అంటే ఇప్పుడు నోటాకి వేసే పరిస్థితి వచ్చిందంటే ఏదో ఒక విషయంలో దెబ్బతిని ఉంటారు కదా. అదే విషయం. అదేం లేదు. అది ఎందుకో మన ఇష్టం. ఎవరు ఇంకేం అడగరు. అంతే. సో అంటే ఇక నీ ఓటు నోటాకి వేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే చిన్న, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాజు అండి. రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఆటో వేస్తాను సార్. ఆటో వేస్తుంటారు సార్. మీది ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం? గాజువాక పెద్దగంటాడండి. ఓకే, పెదగంటియాడ. సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? ఇప్పుడు దాకా జగన్ గారు చూసామండి పరిపాలన. జగన్ గారి పరిపాలన చూసినంత ఒక లేబర్ వచ్చి రాగానే లేబర్ ఖర్చులకి ఇలాగున్నా అలాగున్నా అని చెప్పి చూశారు. వచ్చిన లేబర్ మీద రైస్ కోసం చాలా పనులు కూడా లేవు. అన్న క్యాంటీన్ తీసారు, అన్నం పెట్టిన లేబర్ కూడా అన్నం తీసారు. చాలా మటుకు లేవు. చాలా ఇబ్బంది అయిపోయింది. లేబర్ కష్టపడి వచ్చేటప్పుడు కూడా ఏదో సాయంత్రం అలసిపోయి వచ్చేటప్పుడు కూడా ఏదో మందు కోసం శాంపుల్ కానీ ఆ మందు పేరు కూడా ఇప్పుడు ఎవరు తెలియట్లేదు. ఏదో భూమి మేలే అంటారు. వెళ్ళంటే 150 మంది 100 రూపాయలు అంటారు. ఏం లేదు. కష్టపడి వస్తారు లేబర్. ఏముంటుంది తెలియట్లేదు. పరిపాలన ఉంటుంది. రోడ్లు అంటే పోయాయి. ఈ మధ్యన 2 నెలలు అవుతుంది రోడ్లు వేసి. మన రోడ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లు అన్నీ ఎక్కడ కూడా లేవు. ఎలక్షన్ ముందు కనుక వేసారు కనుక ముందు లేవు. మనం ఈ మధ్య ఎలక్షన్ కనుక రోడ్లు అన్నీ వేశారు. ఇంకేం లేదు. ఇక పరిపాలన అతను చేసిన పరిపాలన కొన్ని బాగానే ఉన్నాయి. బాగోలేదు అంటున్నారు. ఎందుకంటే స్కూళ్ళు డెవలప్మెంట్ చేశారు. స్కూల్ బాగానే ఉన్నాయి. తర్వాత ఈ వాహన మిత్రులను పెట్టాడు అన్ని. అవి బాగానే ఉన్నాయి, పర్లేదు. కాకపోతే పరిపాలన ఎలా ఉంటుంది అంటే ముందు రేట్లను పెంచారు. 950 రూపాయలు బియ్యం మూట త్రిబుల్ జాన్ 1350 రూపాయలు పెంచారు. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఒక రేటు కాదు, పిసక దగ్గర నుంచి లేబర్ దాకా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇంక మళ్ళీ వచ్చాడంటే ఇంకా డబల్ రేట్లు పెరిగితే కానీ తగ్గేది ఏం లేదు కదా. ఇక్కడ తగ్గేదే ఉంటుందా? ఉండదు. ఈ రోడ్లు కూడా ఎలాగో ఉంటాయి. ఇప్పుడంటే మీరు లేబర్ గురించి చెప్పారు, బాగానే ఉంది. ఈ చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి? ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అమర్నాథ్ గారు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. నిజంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి సార్ ఈ ప్రభుత్వం? ఇప్పుడు అమర్నాథ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి. ముందే లేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మన నాగిరెడ్డి గారు చేశారు. నాగిరెడ్డి సీట్ ఎందుకు వాళ్ళదండి? మరి అదే అడుగుతున్నా కదా. నాగిరెడ్డి గారు ఫస్ట్ చేస్తారు కదా. మరి అతని పరిపాలన కూడా చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అతని పరిపాలన ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయి చెప్పాలి. అతని పరిపాలన కదా. నాగిరెడ్డి అయినా వైసీపీ అయినా 2 ఒకటే కదా. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారే. మరి పరిపాలన ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? లేవు. ఏం చేశారా? లేదు. ఇప్పుడు అమర్నాథ్ గారు ఎక్కుతున్నారు. అమర్నాథ్ గారు ఎక్కిన తర్వాత ఏం చేస్తారని ఉంటుందా? చేయలేం కదా. ఎమ్మెల్యే అయితే మారారు, గవర్నమెంట్ ఒకటే కదా. సో మీ పార్లమెంట్ పరిధిలో మీకు ఇక్కడ ప్రధానంగా అయితే స్టీల్ ప్లాంట్ ఉంది సార్. దాన్ని అయితే ప్రైవేటీకరణ చేయడానికి చాలా వరకు అడుగులు పడిపోయినాయి. మరి పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ తరఫున ఇక్కడ భరత్ గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరు ఎంపీ అయితే ఇక్కడ మీకున్న సమస్యలను తీర్చగలరని మీరు భావిస్తున్నారు? మాకున్న ప్రమాణం ఏంటంటే ఇప్పుడు దాకా వైసీపీని చూశారు. ఒక ఛాన్స్ ఇచ్చారని. ఈ ఒక ఛాన్స్కే అసలు ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు టీడీపీ ఏంటంటే పరిపాలన బాగానే ఉంటుంది. ముందు చేశారు కనుక అనుభవం ఉంది కనుక చేశారు అంతానా. భర్త గారు కూడా ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యే గారు పల్లా సీన్ గారు కూడా మళ్ళీ గెలిపించాలి. ఎందుకంటే అతను కూడా ముందు చేశారు కనుక. మరి నాగరెడ్డి చేసింది ఏమి లేదు. పల్లా సీన్ గారు ఒకప్పుడు చేశారు, అంతా బాగానే ఉంది. ఆయన టీడీపీ రావాలని ఇంతకన్నా. థ్యాంక్ యూ సార్.